తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. అవి నిత్య జీవితంలో కానివ్వండి, మనం ఆచరించే విధానాల విషయంలో కానివ్వండి, వాటికి సంబంధించి కొన్ని విషయాలు గురుగారితో మాట్లాడి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. నేను ఇది మొదటిసారే వింటున్నా. మీరన్నట్లుగా ఆడవాళ్ళు సంతానం ఉన్న, మగవాళ్ళ సంతానం ఉన్న మోక్షాన్ని పొందుతారు పితృదేవతలు. కానీ సమాజంలో చూస్తే అలా లేదు గదండీ. పితృలు లేని అంటే కొడుకు లేనివాడు పున్నామ నరకానికి వెళ్తాడు అని చెప్పి, ఆడవాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళసలు ఇంకా అంటే ఆ తల్లిదండ్రులకి ఇంకా అసలు మోక్షం లేదు, నరకంలోనే కొట్టుమిట్టాడాలి అని చెప్పి, ఈ విధానం అంతా చూస్తున్నాం గదా మరి. ఇది తెలియక జరిగినటువంటి అజ్ఞాన ప్రక్రియ అమ్మ. అజ్ఞానం మాత్రమే. అజ్ఞానమే. పూర్తి అజ్ఞానమే. నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. హ్మ్. అలాంటి పనులు ఎవరైనా చేసినా కూడా అది చాలా తప్పు. మనం దాన్ని ఖండించాలి. హ్మ్. స్త్రీ ఇంట్లో ఒక ఆడపిల్లనే మీకు పుట్టింది. ఇద్దరు ఆడపిల్లలే. పోనీ నలుగురు ఆడపిల్లలే పుట్టారనుకున్నాం. తప్పకుండా మీరు గనక నిజమైనటువంటి ధర్మమైన జీవితంలో ఉంటే మొట్టమొదటి ఆడపిల్లకి మగ పిల్లవాడు పుడతాడు. ఆ పుట్టినవాడు వీడిని తాతను చేసి దౌహిత్రుడు అనే పేరుతో మిమ్మల్ని నరకాన్ని దాటిస్తాడు ఈ దౌహిత్రుడు. కూతురు యొక్క కొడుకు అమ్మమ్మని, తాతయ్య. తాతయ్యని నరకం నుంచి దాటించగల శక్తి ఈ మనవడికి ఉన్నది. వేదం క్లియర్‌గా చెప్పింది. మరొకవేళ కూతురికి కూడా మగ సంతానం లేని ఎడల? అదే చెప్తున్నా గదా! ఈ ఆడపిల్లల్ని కన్న తండ్రి ధర్మంగా ఉంటే తప్పకుండా చాలామంది నా దగ్గరికొస్తే మీకు తప్పకుండా ఆనందం లభిస్తుంది. మీరు అట్లాంటి బాధపడొద్దంటే మా దగ్గర ఒక శిష్యుడున్నాడు మాకు. అతనికి నలుగురు ఆడపిల్లలేనమ్మా. హ్మ్. పెద్ద అమ్మాయికి ఇద్దరు మగపిల్లలు పుట్టారు. నేను చెప్పాను పుడతారు హ్మ్. అని చెప్పాను. అలాగే వేరే చాలామందికి మగపిల్లలు పుట్టారు అలాగే. హ్మ్. మా స్నేహితులు గూడా కొంతమంది ఇట్లా చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకున్నారు. చివరికి వాళ్ళే స్వయంగా ఈ పిల్లవాడి చేత వాళ్ళ మామగారు చచ్చిపోతే ఈ మనవడి చేత దహన సంస్కారం చేయించారు. ఓహ్! మరి చిన్న పిల్లాడే. ఇప్పుడు అంటే మీకు మీకు అర్థమయ్యేట్టు చెప్తా. ఇప్పుడు నేనే ఉన్నాను. హ్మ్. మా మామయ్య గారు కాలం చేశారనుకోండి. మా మామయ్య గారికి నేనే పెద్దల్లుడిని. హ్మ్. పెద్ద కూతురు తప్ప ఇంకెవరు లేదు. హ్మ్. నా పిల్లవాడి చేతనే ఆయనకు దహన సంస్కారం చేయించడం జరిగింది. మా శిష్యులు. నేను హుహుహు. చెప్పిన మాట విని. ఆహాహా! కారణం ఏంటి? శాస్త్రమే చెప్పాను నేను. అశాస్త్రం ఏం చెప్పలేదు. హ్మ్. దౌహిత్రుడి కింద వాడికి అర్హత ఉన్నది. హ్మ్. చేయించొచ్చు. అయితే నేను బతికున్నాను కదా! తలకొరివి ఆయనకి ఆ! పెట్టడం శాస్త్రం మాత్రం దానికి అడ్డంకి ఏమి చెప్పలేదు. చేయించేస్తే నీకు పుణ్యము, నీ కొడుకు కూడా పుణ్యము. ఓకే. అందుకని ఆడది ఎక్కడ వేదంలో అందుకనేనమ్మా హ్మ్. వేదంలో మన దగ్గర మహిళా మూర్తులు గూడా ఉన్నారు. హ్మ్. ఒక అరుంధతి మీరు బాగా చూడండి. ఒక అనసూయాదేవి దేవతల్ని ఇట్లా ఆవిడ ఆడుకున్నది త్రిమూర్తుల్ని. ఆ! ఆ! కాబట్టి అలాంటి మహర్షుల యొక్క భార్యలమ్మ వాళ్ళందరూ ఆడవాళ్లే కదా! అవును. అవును. వాళ్ళని కడుపున పుట్టేదాకా వదిలిందా హ్మ్. అనసూయాదేవి. అవును. కాబట్టి ఆడవాళ్ళలో కూడా అంత శక్తి ఉంటుంది. ఎక్కడ ఆడదాన్ని మనం తక్కువ చేసి మాట్లాడరాదు. కాతే ఆడది దేవతగా ఉంటే బాగుంటుంది. దేవతా రూపంగా కనిపిస్తే బాగుంటుంది. నేటి సమాజంలో అది తగ్గిపోయిందనేదే మా బాధల్లా. హ్మ్. అంటే అన్నీ మారినప్పుడు బ్రతుకు తెరువు మారింది, బ్రతికే విధానం మారింది, తినే అన్నీ మారినప్పుడు అంటే ఆడవాళ్ళు ఉండే విధానం మారటంలో తప్పేముంది అని అడిగే వారికి ఏం చెప్తారు? రోజుకి 24 గంటలు మారిందమ్మా. లేదు. నా చిన్నప్పుడు సోమవారమే అన్నారు. ఇప్పుడు సోమవారమే అంటున్నారు. అది హ్మ్. మారలేదు కదా! ఆ! అప్పుడు ఎండాకాలమే, ఇప్పుడు ఎండాకాలమే. అప్పుడు భారతదేశం పేరు భారతదేశమే ఉంది. ఇప్పుడు అవేం మారలేదే. హ్మ్. మరి అన్నీ మారినియని మీరెలా చెప్తున్నారు? అంటే ఆహ్, మనుగడ. ఏమి మారలేదు. మీరు హ్మ్. మార్చుకున్నారు కావాలని. ఆ! స్త్రీలే పిల్లల్ని కంటున్నారు. హ్మ్. పురుషుడికైతే గర్భం రావట్లేదు. అది మారలేదు ప్రకృతిలో. హ్మ్. చెప్పండి. ఆ! కాకపోతే మీరు లేదు అనుకుని ఇప్పుడు మారింది అని అనుకుంటున్నారు. హ్మ్. కానీ పూర్వపు రోజుల్లో కూడా స్త్రీ రక్షకులుండేవాళ్ళు. ఇప్పుడు స్త్రీ రక్షకులు వచ్చారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో, మిలిటరీలో వచ్చారు. పూర్వం ఉన్నారు గదా!
అది లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి ఎందుకు యుద్ధం చేయగలుగుతుంది? ఆవిడ వెనకాతల ఎంతమంది ఆడవాళ్ళు సైన్యం ఉన్నారు అప్పట్లో. ఆ! స్త్రీలకు స్త్రీలే రక్షకులుగా పెట్టుకున్న రాజ్యాలున్నాయి కొన్ని. హ్మ్. ఎందుకంటే పురుష ప్రవేశం లేదు. ఆ! ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే రాధాదేవి లోకంలో కూడా అందరూ ఆడవాళ్లే ఉంటారు. ఆడవాళ్ళే. మగవాడు ఉన్నాడంటే ఒకడే ఒకడు కృష్ణుడు. కృష్ణుడు కూడా అక్కడ దేవుడిగా పూజింపబడతాడు. అవును. మరి అంటే అక్కడ అందరూ స్త్రీలే కదా! హ్మ్. కాబట్టి మనం ఇవన్నీ మారిపోయినాయి. ఏదో ఇప్పుడు కొత్తగా ఆడవాళ్ళు ఉద్యోగాలు ఏమీ లేదు. శాస్త్రంలో స్త్రీలు ఎప్పుడు ఉద్యోగం చేయాలని కూడా చెప్పబడి ఉన్నది. హుహు. ఆ! భర్త పక్షవాతం వచ్చి పడిపోయాడు. హ్మ్. అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. తప్పకుండా ఉద్యోగం చేయవచ్చు. ఓహ్! ఎక్కడ స్త్రీని ఉద్యోగం చేయటానికి వీల్లేదు. అట్లా ఏమీ పెట్టిందేమీ లేదు. హ్మ్. భర్త బాగున్నప్పుడు నువ్వు వెళ్ళవద్దు. నీ ఇంటికే బోలెడంత నువ్వు శ్రమించాలి కాబట్టి అలసిపోతుంది ఆడదని హ్మ్. వెళ్ళొద్దన్నారే తప్ప, తల్లి అలసిపోవద్దని కోరుకునేది తప్ప వేదము, వెళ్ళమని చెప్పటం మాత్రం వెళ్ళొద్దు అని చెప్పటంలో మాత్రం ఎక్కడ వేదం చెప్పలేదు. హ్మ్. నీ భర్త అనారోగ్యంగా ఉన్నవాడు. తప్పకుండా వెళ్ళి నువ్వే సంపాదించి ఎందుకంటే ఇంటి తర్వాత రెండో పెద్దవి నీవే. అవును. పోషణ ఇబ్బంది పోషణ అవ్వకుండా. ఇబ్బంది కాకుండా. కాబట్టి దానిలో తప్పేమీ లేదు. హ్మ్. వేదంలో స్త్రీకి సమానమైన హక్కులున్నాయి. హ్మ్. లేవు లేవని మనం పోరాడుతున్నామేమిటో. ఉన్నదాన్ని ఉపయోగించుకుంటే మనమే గొప్పవాళ్ళం అవుతాం. అది ఇక్కడ. హ్మ్. జరుగుతున్నదేంటంటే, లేదని ఒక నింద వేసేస్తున్నారు వేదం మీద. ఆ! అది తప్పు. ఉంది అని ఫైట్ చేయడానికి గూడా అవకాశం లేదు గదండీ! ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చెయ్యాలి కదా! ఆ! ఏదైనా మీరు చక్కగా వేద ఘనాపాఠీలను పిలిపించుకొని, హ్మ్. అయ్యా స్త్రీలకు ఎట్లా ఉన్నది వేదంలో? హ్మ్. మాకు రక్షణ ఎట్లాగా? మా గురించి ఏమన్నా గొప్పగా చెప్పండి. అవి మీరు ప్రచారం చేయించుకోండి. ఆ! అంతకంటే గొప్పగా ఏముంది? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా డైరెక్ట్‌గా. అవును. మీరు అడగక్రితమే నేను చెప్తున్నాను. స్త్రీకి చాలా హక్కులున్నాయి వేదంలో. హ్మ్. ఆ! చాలా చాలా హక్కులున్నాయి వేదంలో. హ్మ్. అంత హక్కు ఇవ్వబట్టే కదమ్మా! అప్పట్లో గార్గేయ గర్గి మహర్షిని కూడా వచ్చిందక్కడ. మనకి ఋషుల యొక్క ధర్మపత్నులందరూ కూడా భర్తల దగ్గర నుంచే విజ్ఞానాన్ని పొందారు. ఆ! వేరే చోటకెళ్ళలేదు. తన భర్త సీతాదేవికి కూడా కొన్ని అనుమానాలొచ్చినప్పుడు ఋషుల యొక్క భార్యలతో దగ్గర కూర్చొని, "అమ్మా! నాకు ఈ అనుమానం ఉంది. సందేహం నివృత్తి చేయండమ్మా" అంటే, అప్పుడు నాకేదో ఒకసారి మా వారు వేరే వారితో మాట్లాడుతుంటే విన్నానమ్మా అన్నట్టుగా చెప్పేవాడు. అంటే ఏమిటి? ఆడది అంత తెలివిగా విజ్ఞానాన్ని పొందేది. విద్యాభ్యాసం ఆవిడ స్కూల్‌లో చెయ్యక్కర్లా. ఆ! భర్త గారు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక చెవి ఉంటే జ్ఞానమంతా ఆవిడకొచ్చేసేది. ఓకే. ఓకే. ఆడదానికి అంత అమోఘమైనటువంటి టెక్నాలజీ ఉన్నది. ఎక్కడి నుంచైనా లాక్కోగలిగిన కెపాసిటీ ఆడదానికున్నది. హ్మ్. ఇప్పుడు అంత కెపాసిటీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళకే పిలువబడుతున్నారు. అది మా బాధ. పూజించాలి వీళ్ళని. హ్మ్. పూజింపబడే ప్రదేశంలో మీరుండాలని మేము కోరుకుంటున్నాం. గౌరవించే ప్రదేశంలో మీరుండాలి. గౌరవంగా ఉండాలి మీ జీవనం అని మేము కోరుకుంటాం. వేదం ఎప్పుడు కూడా స్త్రీని గౌరవించింది, పూజించింది, నమస్కరించింది. హ్మ్. చీత్కరించలేదు, తక్కువ చేయలేదు. అవును. అది తెలుసుకోవాలి. వేదం చేసిన పనికి, నేటి సమాజంలో చేస్తున్నటువంటి మనుషుల యొక్క పనికి. హ్మ్. వేదం ఎప్పుడు పూజించింది? చిన్నప్పటి నుంచి బాల పూజగా నవరాత్రుల్లో చేస్తాం. అవును. కుమారి పూజగా, సుహాసిని పూజగా, హ్మ్. దంపతులుగా, ముత్తైదువు పూజగా హ్మ్. అన్ని స్త్రీలకున్నాయి. అవును. మీకు పురుషుడికి మహా ఎక్కడుందమ్మా పూజ? ఏదో వేద పండితుడని ఒక చోట పూజ ఆ వేద బ్రాహ్మణులకుంది. ఆ! లేదా అమ్మా నాన్నలు పెద్దవాళ్ళు కాబట్టి పాద పూజ చేస్తాం అక్కడ. హ్మ్. కానీ స్త్రీకి అట్లా కాదు. ప్రతి చోట ఉన్నది. ఆ! గురువుగారని ఒక మగవాడికి ఉంది పూజ అంతే. అవును. కానీ ఇక్కడ గురువిని కూడా ఉన్నప్పుడు ఆవిడ కూడా పూజ చేస్తారుగా. ఆ! గురువుగారు భార్యకి కూడా పూజ చేస్తారు. సమాన స్థాయిలో చూస్తారు. అవును. అంటే అక్కడ కూడా పూజ ఉంది ఆవిడకి గురువునిగా. హ్మ్. కాబట్టి స్త్రీకి ఎక్కడా తక్కువ చేయలేదు సమాజంలో. వేదము సమాజం ఏమైనా చేసిందేమో నాకు తెలీదు గానీ, హ్మ్. వేదం ఎప్పుడూ స్త్రీలని చాలా గొప్ప స్థానంలో ఉంచింది. దాన్ని వారు తెలుసుకుంటే గనక వేదం యొక్క గొప్పతనం వాళ్ళకి అర్థమవుతుంది. తెలుసుకోలేకపోవడానికి ఆ తప్పు ఎక్కడ జరుగుతుందంటారు? తెలుసుకోవాలని జిజ్ఞాస మనలో లేకపోవటం కూడా ఒకటి అయ్యుండొచ్చు. హ్మ్. ఓటి పెడితే చెప్తే చెప్తారో చెప్పరో. హ్మ్. ఇది మనకు సంబంధించింది కాదు కదా అని ఒకటి. హ్మ్. ఏమో మళ్ళీ దానికి చాలా నియమాలు చెప్తే అయన్నీ పాటించాలేమో. హ్మ్. ముందర ఇదొక భయం ఉంటుంది. నియమాలు చెప్తే పాటించాలి కదా! అవును. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూడండి మీకేదో వ్యాధి ఆ! ఉందనుకుందాం. డాక్టర్ గారు ఈ సమయంలోనే ఈ బిళ్ళ వేసుకోవాలి అని అంటాడు. అవును. ఇప్పుడు ఆ బిళ్ళ వేసుకోవాలని నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా రోగాన్ని పెంచుకుంటావా? హ్మ్. బిళ్ళ వేసుకుంటే మనకు రోగం తగ్గి మళ్ళీ మంచి ఆరోగ్యంగా ఉంటాను అవును. కాబట్టి ఇక్కడ వెళ్ళిన తర్వాత అమ్మ మేము పాటించాలని కూడా చెప్తాం కదా! అవును. ఇప్పుడు ఈ పాటించాలనే దగ్గరే
సమస్య. అంతే. పాటిం పాటిస్తే మీకు ఉపయోగమే కదా! హ్మ్. కాబట్టి అక్కడనే సమస్య ఉన్నది ఎక్కువగా. పాటించాల్సొస్తే ఇప్పుడు రూల్స్ అన్నీ చెప్తారు. హ్మ్. ఆ రూల్స్ అన్నీ ఇట్లాగే ఉండాలి. ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు మీరు ఇందాక మొదట్లోనే చెప్పారు. సమాజంలో చాలా మార్పులొచ్చినాయి కదా! అవును. అవి ఆస్వాదన చేయాలన్నా, కొంచెం నేను ఈరోజు ఇలా ఉందామనుకుంటున్నాను అని మీరన్నారు ఇందాక. హ్మ్. హ్మ్. కాబట్టి అలా ఉండటానికి వేదం ఒప్పుకోదు. హ్మ్. రూల్స్ ఎవరికి ఎలా ఉన్నాయో అవి పాటిస్తూ ఉంటే నువ్వు వేద ధర్మాన్ని ఆచరించిన దానివవుతావు. హ్మ్. ఆచరించు, ఆచరించకపో. మేమే మనము. అవును. కానీ తర్వాత సమస్య వచ్చినప్పుడు ఆ బాధను మనమే అనుభవిస్తాం. హ్మ్. కాబట్టి సమస్య రాకుండా ఉండాలంటే ఏంటి? రాత్రి 7 గంటలకల్లా పూర్వకాలంలో నిద్రపోయేవాళ్ళు. మన దగ్గర ఇప్పుడున్నది. దుప్పటి ముసుగెట్టి ఉంటాడు. పిల్లాడు లోపల ఇలా చూస్తూ ఉంటాడు. కళ్ళ జబ్బులు చిన్నప్పుడే కళ్ళజోడు. అందరికీ తెలుసు. అవును. కానీ ఎందుకు మనం దాని నుంచి తెలిసి కూడా మనం మానలేకపోతున్నాం? వ్యసనానికి ధర్మం పాటించకపోతే ప్రపంచంలో వ్యసనాలు రాజ్యాలేలుతాయి. ఇప్పుడు జరుగుతుందదే. నేను చెప్పక్కర్లే మీరు చెప్పేసారింక. ధర్మము పాటించకపోతే హ్మ్. వ్యసనాలే రాజ్యం ఏలుతాయి. హ్మ్. డబ్బు కూడా ఇప్పుడు అక్కడి నుంచే వస్తోంది. కానీ అంటే మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి తప్పు అయితే మగవారిది, లేపోతే ఆడవారిది ఒక రకంగా సమాజం పైనే. కానీ యుగధర్మం గూడా ఒకటుంటుంది గదా! యుగ సమా ప్రభావం సమాజంలో ఎవరు ఉన్నామమ్మా? మనమే వ్యక్తులం. అందరం ఉన్నాం. హ్మ్. మగ, ఆడ కలిసి ఉన్నాం. హ్మ్. కాబట్టి ఇద్దరు ధర్మాన్ని చేయాలి. ఆ! ఇద్దరు ధర్మం చేసినప్పుడు సమాజంలో ధర్మ ప్రవర్తన హ్మ్. ఉంటుంది. అందుకనే కదమ్మా! ధర్మము మనం పాటిస్తేనే అది మనల్ని రక్షిస్తుంది. హ్మ్. ధర్మో రక్షితి రక్షితః. ఆ! ధర్మాన్ని ఆచరించు. హ్మ్. అది నిన్ను రక్షిస్తుంది. మరి యుగధర్మం పరిస్థితి? యుగ ధర్మం చెప్పబడి ఉన్నది. హ్మ్. ఇప్పుడు మీకు ప్రపంచంలో ఒక వ్యాధి వచ్చింది. హ్మ్. కరోనా వైరస్ అనేది ఒక సందర్భంలో వచ్చింది. హ్మ్. కానీ దాని నుంచి మనల్ని అందరినీ కాపాడటానికి వాళ్ళ ప్రయత్నాలైతే ప్రభుత్వాలు చేశాయా లేదా? ఆ! మరి వ్యాధి వస్తోంది గదా! యుగధర్మం గదా! అని వదిలేస్తే యుగాంతమే అప్పుడు. ఇది గూడా అంతే. ఆ సమాధానం నాతో ఇక ఆ! నేను చెప్పక్కర్లేదు మీకు అర్థమైపోయింది. ఇప్పుడు వ్యాధి వస్తోంది. దాని లక్షణాలు ఇలా అంట. హ్మ్. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఆ! మాస్కులు కట్టుకోవాలి. ఎవరింటికి వెళ్ళొద్దు. మీ ఇంట్లో మీరుండండి. చేతులు కడుక్కోండి. చాలా చెప్పారు గదా! అవునండి. అవన్నీ మనం పాటించాం గదా! హ్మ్. ఎందుకు? నీకు ప్రాణం పోతుందని భయం ఉన్నది కాబట్టి పాటించావు. అవును. ఇక్కడ ఈ వ్యసనాలు నేర్చుకుంటే వెమ్మటే ప్రాణం పోటల్లా. ఆ! ఆ! ప్రభావం వెంటనే లేదు. లేదు. అందుకు నువ్వు ధైర్యంగా ఉన్నావు. అవును. కానీ ఈ ధైర్యము నిన్ను ఎప్పటికీ ఉంచదు. ఉంచదు. 1, 2 రోజుల తర్వాత నీలో రకరకాలైనటువంటి రాక్షస ప్రవృత్తి వేషాలన్నీ బయటికి వస్తాయి. ఆలోచనలుగా హ్మ్. కొంతమంది ఇంకా ఇంకొంచెం మూర్ఖత్వంగా గూడా ఉంటారు. అంటే ఆరోగ్యంగా పాటించిన వాళ్ళైనా పోక తప్పదు, పాటించని వాడైనా పోక తప్పదు. ఉన్న ఈ 4 రోజుల జీవితాన్ని నాకు నచ్చినట్టుగా నేను లీడ్ చేయకుండా పోతే, నా ఆత్మ మాత్రం శాంతిస్తుందా అప్పుడు? ఇలా మూర్ఖంగా గూడా మాట్లాడతారు. మీరు వినే చా ఉంటారు. చాలా మంచి ఆలోచనే. హ్మ్. నా నా జీవితం. నీ జీవితం నీతో వెళ్ళిపోతే పర్వాలేదు. హ్మ్. నువ్వు కట్టుకున్న ఇల్లాలు ఏడుస్తోంది. నువ్వు కన్న పిల్లలు ఏడుస్తున్నారు నీ అవును. మూలకంగా. అప్పుడు వాళ్ళ జీవితాన్ని పాడు చేసింది ఎవరు? చేతులారా తను చేసినట్టే. మరి ఎందుకు వాళ్ళని ఏడిపిస్తావు? హ్మ్. సరే ఇక్కడనే ఉన్నది సమాధానం. ఆ! మనము చాలా టాలెంట్ మన దగ్గరుంది అనుకుని మనం అవును. అడుగుతామమ్మా. కానీ అక్కడనే అజ్ఞానం ఉంటుంది. హ్మ్. ఇప్పటి వాళ్ళ దగ్గర ఉండే అవును. అవును. పూర్వీకులు అలా కాదు. ఆ! వాళ్ళు బోధన చేస్తున్నప్పుడు జాగ్రత్తగా విని, వాళ్ళకేదన్నా సందేహం వచ్చినప్పుడు హ్మ్. అది అర్థం చేసుకుంటంలో లోపమై ఉండవచ్చు. హ్మ్. దాన్ని గురువుగారు ఇట్లా మాకిది అర్థం కాలేదని చక్కగా చెప్పరా? అవును. అంటే ఒక ఈక్వేషన్స్ ద్వారా, ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు. హ్మ్. అప్పుడు చక్కగా పాఠం అర్థమయ్యేది. అప్పటి కాలం వాళ్ళు అందుకనే వాళ్ళు 13 కన్నా ఆరోగ్యంగానే ఉన్నారు. మీరు ఒక్కళ్ళని కంటానికి 100 బిళ్ళలేసుకుంటున్నారు. మరి మీరు ఇప్పుడు అన్నీ ఉన్నాయి గదమ్మా! హ్మ్. టెక్నాలజీ ఉంది. మిషనరీ ఉంది. సుఖాలన్నీ లభిస్తున్నాయి. కానీ ఒక్కడిని కంటానికి మందు బిళ్ళలు వాడుతున్నారమ్మా. కాబట్టి మన అజ్ఞానం ఎక్కడుంది? మనం ఏదో గొప్పగా అనుకునే దానిలోనే ఉంది. కానీ గొప్పగా ఏది ఉండదు. హ్మ్. గొప్పగా నువ్వు తయారు చేసుకోవాలి నీ జీవితాన్ని. అంటే మన చేతుల్లోనే ఉంది. నీకన్నీ ఇచ్చారమ్మా. ప్రకృతి అంతా నీకిచ్చింది వరప్రదాయంలాగా నీకది వరప్రసాదాలనిచ్చింది. హ్మ్. చెట్లను ప్రేమించమన్నాం. ఆహా! వేదంలో చెప్పింది. చెట్టుని పూజించడమే ప్రేమించడం అంటే. అవును. పక్షుల్ని, వివిధ రకాలైనటువంటి జంతువుల్ని హ్మ్. పూజించాం. అవును.
మరి దాన్ని పూజించడం ద్వారానే మరి పూర్వకాలంలో మీరు బాగా గమనించారో లేదో, హ్మ్. రైతులు వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో కరెంట్ లైట్లు లేవు, ఈ టార్చెస్ లేవు. అవును. మరి అప్పట్లో పాము కాట్లకి ఎంతమంది గురయ్యేవాళ్ళమ్మా? చాలా ఎక్కువ సంఖ్యలో కానీ బతికేవాళ్ళు కదా! వాళ్ళు గూడా అప్పుడు గూడా. బతికేవాళ్ళు. అవును. పల్లెటూళ్ళలో మీరు విన్నారు కదా! అవును. ఎవరో పాము మంత్రగాడట. ఆ! మరి ఆ మంత్రం వేయిస్తే వీడు బతకటం ఎట్లా జరిగింది చెప్పండి? హ్మ్. పాముల నరసయ్య గారనేమో మహానుభావుడు. ఆయన రాష్ట్రపతి వారి దగ్గర నుంచి కూడా గౌరవాన్ని పొందినటువంటి వ్యక్తి. పాముల నరసయ్య గారని చెప్పంటే, హ్మ్. గూడూరు రైల్వే స్టేషన్ మాస్టర్‌గా పనిచేశారు. ఆహాహా! పాము కరిచినందుకు ఆయనకి ఫోను చేస్తే హ్మ్. చాలు. ఫోనులోనే. ఫోనులోనే. ఆహా! ఆయన గురించి అచ్చంగా ఒక ఫోను నంబర్‌ని ఆయన ట్రాన్స్‌ఫర్ చేయకుండా ఆ! మన నెల్లూరు ప్రాంతంలో గూడూరు రైల్వే స్టేషన్‌లో ఆ ఫోను నంబర్ పెట్టి అది ప్రచారం చేశారు. పాము కరిస్తే ఈయనకి చెప్పండి అని. ఓహ్! కానీ పగలు రాత్రి అక్కడే ఉండేవాడు. ఎవరికి ఫోను చేస్తారో అన్నట్టుగా. అవును. అంతటి శక్తి కలిగినటువంటి వ్యక్తులు అప్పట్లో ఉన్నారు. ఉన్నారు. అంటే వారు నా మాకు తెలిసినటువంటి దాన్ని బట్టి ఆయనకి పాము కరిస్తే హ్మ్. ఒంటి మీద ఏ చొక్కా ఉంటే చించేసుకునేవాడాయన. ఎందుకనండి? అవతల వాడు రక్షింపబడటానికి మంత్రం చదివి. ఏంటి దానికి దీనికి వారు వారి గురువులిచ్చిన ఉపాసన, హుహుహు. వారి గురువులు చెప్పిన దానిలో విధానం. ఉండేటువంటి టెక్నాలజీ, ఓహ్! ఆ విద్యను నేర్చుకున్నప్పుడే కదా నాకైనా తెలుస్తుంది. అంతే. అంతే. లేతే తెలీదు కదమ్మా! అవును. కాబట్టి అప్పట్లో మరి ఆయన చాలా మందిని కాపాడారు. హ్మ్. అలా కాపాడబడ్డ వాళ్ళు వేలల్లో ఉన్నారు పాముల నరసయ్య గారి దగ్గర. హ్మ్. ఆయనకి మరి రాష్ట్రపతి గారు కూడా గౌరవించారంటే మీరు ఆలోచన చేయండి. ఎంత ప్రత్యేకించి గూడూరులో ఆయన గురించి ఆ నంబర్ పెట్టి చాలా మందికి చెప్పారంటే, హ్మ్. పాముల నరసయ్య గారు అనేటువంటి ఆయన ఒక సద్బ్రాహ్మణుడు, నాగదేవత ఉపాసన చేసినటువంటి ఆయన. హుహుహుహు. ఉపాసనతో నాగదేవత ఎక్కడ కలిసింది ఏ ఊళ్ళో ఉన్నా కూడా ఆ! మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు చాలా మోగింది ఆయనది. ఆయన ఫోను చేస్తే చాలు, హ్మ్. ఆయన వెంటనే చొక్కాని చించుకునేవారు మంత్రం చదివి. హుహుహు. తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకో ఆయన దగ్గరికి వెళ్ళటము, మళ్ళీ దానికి విరుగుడికి ఆయన ఏదో మంత్రం చదివి తీర్థం ఇవ్వటం అవి చేస్తూ ఉండేవారు. ఓహ్! అలాగా. అంతెందుకమ్మా మన తెలంగాణలో గూడా మెదక్ పరిసర ప్రాంతాల్లో ఒక పాములు హ్మ్. మంత్రం వేసేవారున్నారు. ఆహా! సంగారెడ్డి, మెదక్ ఈ ఏరియాల్లో ఆయనున్నారు. ఆయన ఇప్పుడు కాలం చేశారని విన్నా నేను. ఆహా! ఆయన ముడి వేసేసుకోమని చెప్తాడు మంత్రం చెప్తూ. హుహు. మీ చొక్కా ముడి వేసుకోవాలనమాట. మీ చున్నీ ఇప్పుడు ఆ! ఎవరికైనా ఆడవాళ్ళకి కరిచిందనుకోండి, చీర ముడేసేసుకోవాలి. ఓహో! ఆ! అట్లా చేయడం వల్ల ఆ ముడి మళ్ళీ ఇప్పదీయకూడదు. ఎప్పటికి? ఆయన దగ్గరికొస్తే ఆయనే ఇప్పదీస్తాడు. ఓహో! మొన్న ఈ మధ్య దాకా మన ఆ! తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఆయన కొద్ది రోజులున్నారు. హ్మ్. హ్మ్. ఆయన ఆ ముడి ఆయన ఇప్పదీసి ఏ మంత్రి ఇచ్చిన నీళ్ళు మొహం మీద కొడితే హ్మ్. ఆ నోట్లోంచి నురుగు బయటకొచ్చేదిట. ఒక 5 నిమిషాల తర్వాత లేచి ఇంటికెళ్ళిపోయేవాళ్ళు. హ్మ్. వాళ్ళు ఉచితంగానే చేశారు. ఈ శక్తి ఎక్కడిది? ఆ! ప్రకృతిని ఆరాధన చేయటము. ఓహ్! అంటే ఇప్పుడు వాళ్ళ తర్వాత ఎవరైనా కంటిన్యూ అంటే ఇప్పుడు చూడండి, ఒక్కొక్కళ్ళు తరం మారుతున్నప్పుడు, అవును. మనం సామాజికానికి కొంచెం అలవాటు పడుతున్నాం కదా! మనలో బలం ఎంతున్నదనేది ఎవరికి వారికి వ్యక్తిగతంగా తెలియాలి తెలి తప్ప, నేనది చెప్పలేనటువంటి వ్యక్తిని. హ్మ్. వారి వారి బలాలు వారి వారి మనసుకు సంబంధించినవి. ఆ! అయితే మేము చూసిన మహాత్ములు, వాళ్ళు మేము స్వయంగా చూస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతాం. వారు నిస్సందేహంగా చెప్పగలుగుతాం. హ్మ్. ఇప్పుడు మీరన్నట్టు అంత నిష్టగా చేసేవాళ్ళు కరువయ్యారు. అంటే అందరూ ప్రకృతిని పూజించాలి. పురుషుడెప్పుడు గూడా హ్మ్. ప్రకృతిని పూజించాలి. హ్మ్. పిల్లలు పుట్టకపోతే నాగపూజలు చేయిస్తాం అవును. శాస్త్ర ప్రకారంగా పూర్వకాలంలో. ఆ! ఇప్పుడంటే ఏవో మందులొచ్చినియి, రకరకాలుగా జరుగుతున్నాయి ప్రక్రియలు. వాళ్ళు అన్ని ప్రక్రియలు జరిగినా, అన్ని ఐవీఎఫ్ సెంటర్‌లని అవని, ఇవని నడుపుతున్నా హ్మ్. ఫెయిల్యూర్సే ఎక్కువుంటున్నాయి మళ్ళీ దానిలో కూడా. అవును. సక్సెస్ రేట్ తక్కువే. ఆ! హ్మ్. మరి నాగపూజ చేసినటువంటి పుట్టినటువంటి వాళ్ళ సక్సెస్ రేట్ చాలా ఉంది. హ్మ్. మరి ఏం చెప్దాం చెప్పండి? ఆ! కాబట్టి వేదం అనేటువంటిది ప్రతి ఒక్కరిని పూజించటమే. వేదం అంటేనే అది. హ్మ్. నీ లోపల ఉన్న దేవుడిని చూడు, నీవే దేవుడివవుతావు. ఆ! అలా ప్రతి ఒక్కరిని దేవుడిగా చూడు, వాళ్ళు దేవతలుగా నీకు దర్శనమిస్తారు. హ్మ్. అదే వేదం. దాన్ని చూసి మనం భయపడిపోతున్నాం అంతే. అవును. ఆ పదం వింటే అమ్మో! కానీ వేదం అంటేనే నీవే దేవుడివి. ఆ దేవుడి గురించి నువ్వు తెలుసుకో అని చెప్పేదే వేదం. అయితే మగవాడు హ్మ్. ఇది తెలుసుకుంటానికి నిత్యము ప్రయాణం చేయాలి. తెలుసుకోవాలి.
అయితే ఇక్కడ ఒక మళ్ళీ మాట అంటారమ్మా. హ్మ్. వేదాన్ని బ్రాహ్మణులకు తప్ప మిగతా వాళ్ళకి నేర్పరు కదా! ఆ! ఇదొక మాట అంటారు. అంతే. యెస్. నేర్పరు. మరి దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి మీరు గమనించినట్లయితే చిన్నప్పటి నుంచి కొన్ని వైద్యం మీకు అర్థమైపోతూ ఉంటుంది. తలనొప్పొచ్చింది. సారిడాన్ ఏసుకో. ఏదో ఒకటి మందులు మనకు అలవాటవుతూ ఉంటాయి. ఎవరికైనా తలనొప్పొస్తే ఆ టాబ్లెట్ ఏసుకొని చేద్దాం. నేను డాక్టర్‌నా? కాదు. మరి అనుభవం. నీకది వచ్చినప్పుడు ఇబ్బంది నువ్వు కాబట్టి ఆచరించావు. మరి నేను డాక్టర్‌నని చెప్పి ఎళ్ళేసి హాస్పిటల్‌లో వైద్యం చేస్తే ప్రభుత్వం ఒప్పుకుంటుందా? నీవు చేయించుకుంటావా? ఆహా! తగ్గింది కదా నా వలన ఒకసారి నీకు. మరి చేయించుకుంటావా? వేదము కూడా హ్మ్. దానికి కొన్ని నియమావళి ఉన్నది. హ్మ్. ఆ నియమాలు పాటిస్తే దాని సారాంశం మీకు అర్థమవుతుంది. హ్మ్. దేనికైనా ఒక నియమం ఉన్నది కదమ్మా! అవును. ఒక డాక్టర్ అవ్వాలంటే మనం ఎన్నో పరీక్షలు పాస్ అవ్వాలి. అవును. గవర్నమెంట్ వారు మనకు ముద్రించినటువంటి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఒక నంబర్ ఇవ్వాలి. హ్మ్. నంబర్ ఇచ్చి నువ్వు వైద్యం చేయటంలో ఏదైనా పొరపాటైతే నీ మీద ఏదైనా ఇష్యూ వస్తే ఆ నంబర్ రద్దు చేసే అవకాశం వాళ్ళకున్నది. ఆ! మరి దీనికే ఇంతున్నప్పుడు భగవద్ దర్శనానికి సంబంధించిన దానికి నియమాలు చాలా ఉంటాయి. హ్మ్. నియమావళి కలిగిన జీవితం నీలో ఉంటే గురువులు అనుగ్రహిస్తారు నీకు కూడా. అంటే బ్రాహ్మణులు కాకపోయినా పర్వాలేదు. నియమాలు పాటిస్తే హ్మ్. అనుగ్రహిస్తారు గురువులు. ఓహ్! అలా అనుగ్రహించిన వాళ్ళేగా పూర్వం నుంచి ఋషులుగా ఉన్నవాళ్ళు. ఆ! వాల్మీకి బ్రాహ్మడు కాదు. ఆయన రాసిన రామాయణం మేము చదువుతున్నాం. అవును. వేదవ్యాసుల వారు బ్రాహ్మణ కాదు. జ్ఞానాన్ని ఇప్పుడు అంటే ఏంటి? హ్మ్. ఆ తపన నీలో ఉన్నప్పుడు గురువుగారు నీకు ఆటోమేటిక్‌గా వీడి వలన దేశం ఉద్ధరింపబడుతుంది. హ్మ్. ఈ శాస్త్రాన్ని గౌరవిస్తాడు. ఈ శాస్త్రాన్ని నిలబెడతాడనుకున్నప్పుడు గురువు నీకు ప్రసాదిస్తాడు. హ్మ్. దేవుడే చెప్తాడమ్మా వచ్చి వీడికి ఇవ్వరా అని. ఓహ్! నీలో ఆ యొక్క అదే అంటున్నా నియమబద్ధమైన మగవాడికి నియమబద్ధం లేకనే హ్మ్. ఇంత సమస్య ఈ రోజున. నియమబద్ధంగా ఉంటే నీవే దేవుడివి. హ్మ్. అది తెలుసుకోవాలి మగవాళ్ళందరూ. లేదు మనం అంత నియమాలుగా లేము. దాని అర్థాన్ని తెలుసుకుంటానికి చక్కగా ఒక వేద పాఠశాలలో ఒక అధ్యాపకుడిని పిలిపించుకొని హ్మ్. ఒక ఆదివారం చాలామంది ఇప్పుడు శుక్రవారం నైట్ నుంచి ఏంటి ఆదివారం నైట్ దాకా హ్మ్. ఎంజాయ్ మూడ్‌లో ఉంటున్నారు. అవును. వీకెండ్. వీకెండ్. ఒక వీకెండ్‌ని హ్మ్. ఒక దేవాలయం శుభ్రతకి వీళ్ళేమన్నా ఖర్చు పెడుతున్నారా? హుహు. చెప్పండి. లేదు. ఒక ఈ వీకెండ్‌ని జ్ఞానం సంపాదించుకుంటానికి ఏమన్నా ఖర్చు పెడుతున్నారా? మరి మీ పిల్లలకి ఎలా వస్తుంది జ్ఞానం? మీకే రాలేదు. హ్మ్. మీరే తెలుసుకోలేదు. మీ పిల్లలకి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరిలా అడిగారు గాబట్టి, ఇవన్నీ చెప్పారు గాబట్టి, ఇది జ్ఞానమేమో, ఇది తెలుసుకోవాలేమో అని అనిపిస్తుందేమో. ఇది విననంత వరకు మాకనిపించే జ్ఞానం అంటే నాకు కాదు జనరల్‌గా ప్రతి ఒక్కరి ఉద్దేశ్యం. బ్రతకడానికి ఆ బ్రతుకు తెరువు కోసం నేను తెలివిగా చేస్తున్న వృత్తిని చేస్తూ, నా పోషణకి, కుటుంబ పోషణకి తగిన ధనాన్ని సమకూర్చుకుంటూ, నా అవసరాలు నేను తీర్చుకోగలిగితే చాలు. ఈ జ్ఞానం వల్ల నేనేం సాధిస్తాను అనే ఒక ఉద్దేశంలో ఉంటున్నారేమో అని నా ఆలోచన. అలా ఉండవచ్చు గాక వాళ్ళు. హ్మ్. కానీ మన జీవితానికి ఒక సార్థకత ఏముంటుంది చెప్పండి? హ్మ్. మీరు జీవితానికి హ్మ్. ఒక సార్థకత అని ఉండాలి కదమ్మా! అవును. నువ్వు చివరి రోజుల్లో హ్మ్. వెళ్ళిపోయేటప్పుడు నేనిది సాధించాను. నాదొక పేజీ దేవుడి దగ్గర ఉన్నది. హ్మ్. బాగా గుర్తుపెట్టుకోండి. హ్మ్. దేవుడిని మీరు చూడటమా? మిమ్మల్ని దేవుడు చూడటమా? హ్మ్. నమ్మకం లేదండి మాకు. అనుభవిస్తారు తర్వాత. హ్మ్. మందేసుకోను, హ్మ్. రోగం పెరుగుతుంది. అంతే సింపుల్ ఇక్కడ. దీని అవును. గురించి మనం ఎక్కువేం మాట్లాడక్కర్లేదమ్మా. నువ్వు నమ్మావు. హ్మ్. నమ్మితే తాడే పామయింది నీ భ్రమతో తాడు పాముగా కనిపించింది. అవును. అది కూడా ఒక రకమైన నమ్మకమే. అంతే. భయం చేతనో, దేని చేతనో అమ్మో అన్నట్టుగా కాళ్ళు వెనక్కి లాక్కుంటాం. హ్మ్. ఇది కూడా అంతే నీ జీవితం కూడా అలాగే కనిపిస్తుందప్పుడు. హ్మ్. ఇప్పుడు నాశనం అవుతున్నాం కదమ్మా! అవును. జ్ఞానం తెలుసుకోకపోతే ప్రపంచం నాశనం అవుతోంది హ్మ్. మెయిన్‌గా. మనం అనుకుంటున్నాం ఇతర దేశాల్లో చాలా గొప్పగా ఉన్నాయంటున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను. హ్మ్. ఇతర దేశంతో పోల్చుకోవద్దు. ఇతర దేశంలో ఉన్న ప్రమాదాలు మన దేశంలో లేవు. ఎవడో ఒకడొస్తాడమ్మా. ఆ! టక 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 ఓ 10 మందిని షూట్ చేస్తాడు. వాడు చచ్చిపోతాడు. ఎందుకు వాడు చంపాడో తెలీదు పాపం. అవును. వీడెందుకు చచ్చిపోయాడో వీడికి తెలీదు. హ్మ్. అంటే దానికి కారణం ఏంటి? శ్వేత వస్త్రధారణ లేకుండా,
ఆ! నియమబద్ధమైనటువంటి జీవితం లేకుండా చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా అందరూ కూడా హ్మ్. పుచ్చుకోకున్న ఆహారం పుచ్చుకోవటం, పుచ్చుకోకూడని ద్రావకాలు పుచ్చుకోవటం, హ్మ్. ఇవన్నీ చేయటం మూలకంగా ఆవేశం వస్తుంది. అవును. చిత్రం చూస్తాడు. ఇది చేయటానికి సమయం దొరకలేదు. హ్మ్. ఆ అభద్రతా భావనతో చంపాలనే దృష్టి కలుగుతుంది. అందుకనే వేదం సంతాన సమయంలో స్త్రీని, ఆ పురుషుడిని ప్రశాంతంగా ఉండాలిరా, మంచి విషయాలు వినాలిరా అని చెప్పింది. హ్మ్. అప్పుడు మంచి సంతానం కలుగుతుంది. భయం అందుకనే హిందువులకు భయం తక్కువమ్మ మొట్టమొదటి నుంచి కూడా. ఆ! ఇప్పుడిప్పుడు భయం వస్తోందంటే, పూర్వం ఉన్న హిందువులకి, ఇప్పుడున్న హిందువులకి తేడా. చాలా తేడా ఉన్నది. అవునండి. ఇప్పుడు వీళ్ళు భయంలో పుడుతున్నారు. హ్మ్. అప్పట్లో వాళ్ళు భయంలో పుట్టలేదు. అంటే అప్పట్లో వాళ్ళు వేద ఆచారాన్ని పాటించారు. ఆ! ఇప్పుడు వాళ్ళు వేద ఆచారాన్ని వదిలివేసుకుని ఉన్నారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు భయం కలుగుతుంది. అవును. అందుకని ఈ భయానికి ఎంత డబ్బు అయినా పర్వాలేదు ఖర్చు చేస్తాము. మాకు తక్షణం ఈ భయం ఉపశమనం. ఉపశమనం కావాలని లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ లక్షలు ఖర్చు పెట్టినా అక్కడ సరియైన సాధకుడు లేనప్పుడు అవును. ఈ లక్షలు కూడా వృధా అవుతాయి. నేను ఖర్చు పెట్టాను, ఫలితం రాలేదు కాబట్టి దేవుడు లేడు అనే హ్మ్. మాట అంటున్నారు ఇప్పుడు చాలామంది. అవును. మనుషుల్ని మనుషులు అంటే బ్లేమ్ నువ్వు చేసుకుంటూ డబ్బులు ఎవరికిస్తున్నావు? హ్మ్. సాధకుడే సాధకుడికి. సాధించిన విజ్ఞానికి ఇస్తున్నావా? లేదా? అది కూడా తెలుసుకోవాలి. అవును. అంతే కదా! అంతే అండి. నువ్వు ఇప్పుడు పూర్వం ఆర్ఎంపీ డాక్టర్ గారే ఊళ్ళో ఉండేవాళ్ళు. ఆ! మా చిన్నతనాల్లో. ఆ! ఏ వైద్యం వచ్చినా కూడా ఆయన ఏదో ఇంజెక్షన్ ఇచ్చేవాడు తగ్గిపోయేది. అంతే. ఇప్పుడు చిటికెన వేలుకి ఒక డాక్టరు, అవును. బొటన వేలుకి ఒక డాక్టరు. అలా రకరకాల కోర్సులొచ్చినాయి. హ్మ్. కానీ ఈ ఈ ఈ ఒక్కొక్క కోర్స్ దగ్గరికి ఇంకో డాక్టర్‌ని అడిగితే, "ఇది నాది కాదమ్మా. ఆ డాక్టర్ గారి స్పెషలైజేషన్ ఆయన చేశారు. దానికెళ్ళండి" అంటున్నారు. అవును. అంటే ఏమిటి? ఇక దానికి నాకు వద్దని అనుకుంటున్నావు. హ్మ్. అక్కడ నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఆ విజ్ఞానం పూర్వం ఉండేది. పూర్వం నుంచి ఉన్నది. హ్మ్. ఒక విజ్ఞానం సంపాదించుకున్నామంటే దానికి కొన్ని పక్కన కాజెస్ అన్నీ, రూట్స్ అన్నీ హ్మ్. మనకు తెలుస్తాయి. అవును. తెలిసినా కూడా మనం చెప్పట్ల. మనకి డబ్బు రాదు. హ్మ్. ఇదే కారణం. నాకేంటి? అదే డబ్బు రాదు దానికి ఫైనల్ ఆన్సర్. అంతే. చెప్పం. హ్మ్. కాబట్టి ఇక్కడ ఆ ధనంతో పోలుస్తున్నాం. హ్మ్. మన విద్వత్తుని. అవును. మీ ప్రాణం కాపాడటానికంటే కూడా ఆ పెట్టిన టేబుల్ మీద పెట్టిన కట్టవంక నా మనసుంటుంది. హ్మ్. హ్మ్. నిజం. అట్లాంటప్పుడు ఫలించదు. హ్మ్. ఎప్పుడూ కూడా ఈ వ్యాపారం కాదు. వేదం వ్యాపారం కాదు. బ అందుకని పూర్వీకులు ఎప్పుడు గూడా మా వేద పాఠశాలలో కూడా హ్మ్. ఒక్క రూపాయి తీసుకోరమ్మా. పిల్లలకి ఉచితంగా నేర్పుతారు. ఉచితంగా భోజనం పెడతారు. హ్మ్. అన్ని వేద పాఠశాలలు. ఆ! వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారో అన్ని సంవత్సరాలు అక్కడ ఉండేటువంటి వేద పాఠశాల నడిపేటువంటి ఎవరైతే ఉన్నారో అధ్యాపకులు, హ్మ్. వారి శ్రీమతే స్వయంగా వంట చేసి 50 మంది పిల్లలున్నా కూడా వంట చేసి పెడుతుంది. ఒక్కావిడ 50 మందికి వంట చేసి ఇప్పటికి. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల జరుగుతోంది. హ్మ్. కొన్ని చోట్ల మరీ ఎక్కువైపోయినప్పుడు ఆవిడ కూడా అవును. చేయలేనప్పుడు ఒక వంట మనిషిని పెట్టుకొని చేస్తుంది. కానీ ఇప్పటికీ ఫ్రీ ఫుడ్, హుహు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఒక్కటే నడుస్తోంది. వేద పాఠశాలలో నడుస్తుంది. ఓహ్! మరి అమ్ముకోలేదుగా విద్వత్తుని. అవును. కాబట్టి అది రక్షిస్తోంది. హ్మ్. అది రక్షిస్తుంది. దాన్ని మీరు గూడా ఆ మాదిరిగా గౌరవించినప్పుడు హ్మ్. మిమ్మల్ని తప్పకుండా వేదం రక్షిస్తుంది. అంటే డబ్బుని నువ్వు ఆధారంగా చేసుకుంటేనే బతుకుతానే ఆలోచన నుంచి ధర్మాన్ని నేను రక్షిస్తే అన్నీ నాకు ఆటోమేటిక్‌గా అయిపోతాయి అనే భావనలో వెళ్ళాలంటారా? ఇప్పుడు డబ్బు కావాలి. హ్మ్. నేటి సమాజంలో కొంత వ్యక్తిగతంగా మనకి కొన్నిటికి కొన్ని చోట్ల డబ్బు అనేటువంటిది అవసరం అవుతుంది. హ్మ్. మనకెంత వరకు కావాలో అంతవరకు మనం సంపాదించుకుంటంలో తప్పు లేదు. ఆ! అతిగా సంపాదించటం మూలకంగా ఏం జరిగింది నేటి సమాజంలో వాళ్ళకి? మీరు చెప్పండి. ఒక్కటి చెప్పండి. హ్మ్. మీ ఇంట్లో కోట్లున్నాయి. హ్మ్. మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? నువ్వు జల్సాలు. సంపాదించావు గదా! మేము ఎంజాయ్ చేస్తాం అంటున్నారు. ఎంజాయ్ ఏం చేస్తున్నారు? హ్మ్. పోనీ నీవు సంపాదించిన మీ తాతకి అంటే నిన్ను కన్న తండ్రికి హ్మ్. పేరు తెచ్చే పని చేస్తున్నారా? అర్ధాంతరంగా చచ్చిపోతున్నారు. ఆ! వాళ్ళని చూసి నువ్వు లబో దిబో అని ఏడుస్తున్నావు. మరి నీ సంపాదనలో ధర్మం ఎక్కడున్నది? హ్మ్. నీ సంపాదనలో ఆనందం ఎక్కడున్నది? నీ సంపాదనలో నీ వంశం యొక్క కీర్తి ఎక్కడ కనిపిస్తోంది? హ్మ్. అది తెలుసుకోవాలి. మంచివాళ్ళే.
చాలా మంచి వాళ్ళున్నారు చాలామంది. కానీ వాళ్ళకి అర్థం కావట్లే. అవును. ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఏ విధంగా తెలుసుకోవాలి? హ్మ్. ఏ విధంగా చేయాలి? ఇంకా మన భారతదేశంలో ఇంకా మంచిగా ఆలోచన చేసేటువంటి ప్రజలు చాలామందున్నారు. హ్మ్. ఇప్పుడు ఇందాక మీరన్నట్టుగా అందరికీ తెలియటం లేదండి. అవును. అందుకనే దీని మీద అనురక్తి కలగట్లేదని మీరు ఇందాకన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూస్తే కొంతవరకన్నా మార్పు రావాలి. మంచి సమాజం కావాలని అవును. నేను కూడా మీ ద్వారా మన వీక్షకులందరినీ కోరుకుంటున్నాను. మంచి సమాజం ఉంటే మనం ప్రశాంత జీవితాన్ని గడుపుతాము. అవును. మన తిండి మనం తినడానికి గూడా మీరన్నట్టు భయపడే రోజులు. అంతే గదమ్మా! నిజంగా. కాబట్టి మనకి ఆ భయం పోవాలి అంటే ధర్మాన్ని సమాజం. ఆచరించాలి. అందరం ఆచరించాలి. అవును. పూర్వం ఏంటంటే 99 పాళ్ళు ధర్మాన్ని ఆచరించేవాళ్ళు. హ్మ్. ఎక్కడో ఒకళ్ళు ఆరో అధర్మం వైపుగా ఉండేటువంటి వాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఈ ఒక్క పాలే ఉన్నది అనేటట్టుగా ఉన్నది సమాజంలో. ఆ! ఇప్పుడు అందువల్ల ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి అవును. అవును. మెయిన్‌గా. కానీ ఉన్నారు చాలామంది మంచివాళ్ళు. హ్మ్. చాలా చోట్ల ఉన్నారు. చాలా మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళున్నారు. హ్మ్. వాళ్ళందరూ చేయబట్టే ఇంకా మనం బాగున్నాం. హ్మ్. నేను రోజు అనుకుంటాను. నేను ఇవాళ బాగున్నానంటే ఈ దేశంలో పుణ్యాత్ములు ఉన్నారింకా. వాళ్ళ బలం చేత నేను బాగున్నాను హ్మ్. అని నేను రోజు దండం పెట్టుకుంటాను. అంతే. కాబట్టి పుణ్యం వృద్ధి కావాలి అంటే హ్మ్. మంచి పుణ్యం మీన్స్ అంటే మంచి వృద్ధి కావాలి అంటే హ్మ్. మనం మంచి విషయాలు ఆలోచన చేయాలి. మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. ఆ! మంచిని బోధించాలి. మంచిని చెప్పే చోట వినాలి. హ్మ్. దాన్ని ప్రచారం చేయాలి. దాన్ని వైరల్ చేయాలి. మంచిని వైరల్ చేయాలి. అంతే. అంతే. అప్పుడేమవుతుంది అందరూ కూడా కొంచెం మంచిగా అవును. అభివృద్ధి చెందేటువంటి వాళ్ళం అవుతాం. వాస్తవం అండి. చాలా మంచి విషయాలు. చాలా చక్కగా వివరించారు. నిజంగా అంటే మీరన్నట్లు ఎవరో ఒక్కరిలో అయినా కనీసం మార్పు రావటానికి ఒక ఆధారం ఈ వీడియో అని చెప్పొచ్చు. అంత అవును. మంచి విషయాలను వివరించినందుకు ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు.